నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డోన్లో హైడ్రామా, పోలీసులపై దొంగల ముఠ రాళ్ల దాడి, ఎదురు కాల్పులు. పెళ్లి పత్రికల వివాదం, యువకుడి బలవన్మరణం. నాంద్యాలలో దస్తావేజు లేఖర్ల భారీ ధర్నా, రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరించవద్దు, అసోసియేషన్ డిమాండ్. ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో రావస్ విద్యార్థుల ప్రపంచనం. నాంద్యాలలో ఘనంగా ఈ నెల 29వ తేదీన గురు పౌర్ణిమ వేడుకలు, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని నిర్వాహకుల పిలుపు. నాంద్యాలలో రేపటి నుంచి అంతర్ జిల్లాల సబ్ జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ టోర్నమెంట్. నంద్యాల జిల్లా డోన్లో తెల్లవారుజామున సినిమా ఫక్కీలో హైడ్రామా చోటు చేసుకుంది. డోన్ పట్టణంలో దొంగల ముఠ రెచ్చిపోయింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులపైనే రాళ్లు, బీర్ బాటిళ్లతో దాడికి తెగబడింది. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఒక దొంగకు బుల్లెట్ గాయమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, తెల్లవారుజామున ఓ బొలెరో వాహనంలో దొంగల ముఠ డోన్ పట్టణంలోకి ప్రవేశించింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ ముఠ రెక్కి నిర్వహిస్తుండగా నైట్ బీట్ పోలీసులు గమనించారు. అనుమానం వచ్చి వాహనాన్ని ఆపాల్సిందిగా పోలీసులు సైగ చేశారు. అయితే పోలీసుల మాట వినకపోగా వారిపైనే దాడికి తెగబడ్డారు. అక్కడి నుంచి దొంగల బొలెరో వాహనం జాతీయ రహదారి వైపు దూసుకెళ్లింది. వెంటనే అలర్ట్ అయిన నైట్ బీట్ పోలీసులు సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. హైవేపై దొంగలను అడ్డుకునేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా వాహనాలను నిలిపివేసి భారీగా ట్రాఫిక్ జామ్ చేశారు. ట్రాఫిక్ లో చిక్కుకుపోతామని గ్రహించిన దొంగల ముఠ కొంత దూరం వెళ్లి వాహనాన్ని ఆపింది. తమను వెంబడిస్తున్న పోలీసులపైకి ఒక్కసారిగా రాళ్లు, బీర్ బాటిళ్లతో విచక్షణ రహితంగా దాడికి తెగబడింది. ఈ దాడిలో హైవే పెట్రోలింగ్ వాహనానికి సంబంధించిన అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు దొంగల ముఠాపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దొంగల ముఠాలోని ఒకరికి బుల్లెట్ గాయమైంది. అయినప్పటికీ దొంగల ముఠా అక్కడి నుండి పరారైంది. కాగా ఈ ముఠా పట్టణంలో పందులను దొంగలించడానికి వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం గాయపడిన దొంగతో పాటు పరారైన మిగిలిన ముఠా సభ్యుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నంద్యాల జిల్లాలో హృదయాలను కలిచివేసే తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. మరికొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో క్షణికావేశం కోలుకోలేని శోకాన్ని మిగిల్చింది. పెళ్లి పత్రికల ముద్రణ విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక 20 ఏళ్ల యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. అక్క పెళ్లి సంబరాల్లో సందడిగా ఉండాల్సిన తమ్ముడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన సంజపోగు కళ్యాణ్ అనే 20 ఏళ్ల యువకుడు ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నెల 5వ తేదీన కళ్యాణ్ సొంత అక్క వివాహం జరగాల్సి ఉంది. అయితే పెళ్లి కోసం ముద్రించిన ఆహ్వాన పత్రికలపై యేసుక్రీస్తు శిలువ గుర్తు ఉండడంపై కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆ గుర్తును తొలగించి కొత్తగా పత్రికలు ముద్రించాలని తండ్రి కుమరయ్యను కోరాడు. అయితే ఇప్పటికే పెళ్లి పత్రికల ముద్రణ అంతా పూర్తయిందని, ఈ దశలో వాటిని మార్చడం సాధ్యం కాదని తండ్రి చెప్పడంతో కళ్యాణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అక్క పెళ్లి ఏర్పాట్లలో ఉత్సాహంగా పాల్గొనాల్సిన తమ్ముడు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి సందడితో కలకలలాడాల్సిన ఆ ఇల్లు ఒక్కసారిగా కుమారుడి మరణంతో విషాదంలో మునిగిపోయింది. పెద్ద గుమ్మడాపురం గ్రామంలో శోక ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న కొత్తపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని ఈ ఆత్మహత్యకు గల పూర్తి వివరాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్ పరం చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నంద్యాలలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఈరోజు దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం, స్టాంపు వెండర్స్ అసోసియేషన్ నాయకులు రమేష్, ఫారూక్, మాలిక్, విశ్వనాథం, శివరాం తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా చేపట్టారు. అనంతరం ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గోపాల్కు వినతి పత్రం అందజేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల పేరుతో ఈ రంగాన్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కిందకు తీసుకురావాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే ప్రజల ఆస్తులకు ఏమాత్రం భద్రత ఉండదని, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి కీలకమైన భూ రికార్డులు వెళ్తే అక్రమాలకు తావిచ్చినట్లవుతుందని ఆందోళనకారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా దశాబ్దాలుగా ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందంటూ దస్తావేజు లేఖర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నమస్కారం. ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం వారు జీవో నెంబర్ 396 జీవోను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ఎందుకంటే ఈ 396 జీవోలో ప్రైవేట్ పరం అంటే ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ అని కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ కు 2500 కట్టాలంట. ఎక్కడి నుంచి కడతారు? 2500 రూపాయలు కట్టి లోపల పోవాలి. అందులో ఎలాంటి తప్పులు ఉంటాయో ఏముంటాయో మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే విషయం, ప్రస్తుత పరిస్థితులలో ఎలాంటి ఖర్చు లేకుండా వచ్చే ఆదాయం ఏంటంటే ఒక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. అలాంటిది సర్వర్ సరిగ్గా పనిచేయక వీళ్ళు చేతగాక ప్రభుత్వానికి ప్రైవేట్ పరం చేస్తా అంటున్నారు. వీళ్ళకు ఈ సర్వర్ అనేది కరెక్ట్ గా పనిచేసే ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏముంది వీళ్ళకు? కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు దీనివల్ల జీవనవృత్తిని పొందే దస్తావేజు లేఖర్లు రాష్ట్రమంతా కలుపుకుంటే 1,00,000కు పైనే ఉన్నారు. వీళ్ళ జీవనానికి భంగం కలిగించకుండా చూడాలని నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు సమావేశం కారణం ఏంటంటే, ప్రభుత్వం వారు ఇటీవల ఒక ప్రపోజల్ని మీ ముందు ఉంచారు. అది మీకు తెలుసు, పత్రికాముఖంగా వచ్చింది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ప్రైవేటీకరణ చేసి పీపీపీ కేంద్రాలు అన్నట్టుగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు చెప్పి వాటికి పేరు పెట్టి డిపార్ట్మెంట్ను ప్రభుత్వం మరియు ప్రైవేట్ వారి ఆధీనంలో నడపాలని చేసి ట్రై చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రైవేటు వాళ్ళు దీంట్లో ఎంటర్ కావడం వల్ల ప్రజల ఆస్తులకు భద్రత ఉండదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు దాదాపు 1,00,000కు పైగా కుటుంబాలు ఈ వృత్తిలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నమ్ముకొని జీవితాలు గడుపుతున్నాయి. అటువంటి జీవనోపాధి కోల్పోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విధి విధానాలు సరి అయినవి కావని, ప్రభుత్వం వీటి మీద ఒకసారి దృష్టి పెట్టి మరి ఆలోచించాలని, ఒక మంచి చేయడం వల్ల 10 మందికి చెడు కలుగుతుందంటే దాన్ని ఆపాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని, మా జీవితాలను కూడా దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులకు భద్రత కోల్పోకుండా ప్రైవేటీకరణ ఆపాలని మేము శాంతియుతంగా నిరసన బ్లాక్ బ్యాడ్జ్లు ధరించి నిరసన తెలుపుతున్నాము. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లాలని మేమందరినీ మనసా కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లాలో రేపటి నుంచి క్రీడా సంబరం ప్రారంభం కానుంది. జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన అంతర్జిల్లాల సబ్ జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ కు సర్వం సిద్ధమైంది. పట్టణంలోని రామకృష్ణ పీజీ కళాశాల మైదానం రేపటి నుంచి 3 రోజుల పాటు హోరాహోరీ ఫుట్బాల్ మ్యాచ్లకు వేదిక కానుంది. జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న
ఈ ఇంటర్ జిల్లా సబ్ జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ రేపటి నుండి ప్రారంభం కానున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వినయ్ సాగర్, సెక్రటరీ అనిల్ బాబు మరియు కోశాధికారి జగదీష్లు వివరాలను తెలియజేశారు. 3 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగే ఈ క్రీడా పోటీలకు వివిధ జిల్లాల నుండి క్రీడాకారుణులు తరలి రానున్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు విచ్చేస్తున్న క్రీడాకారులకు, వారి కోచ్లకు జిల్లా అసోసియేషన్ తరపున వారు ఘనంగా ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. క్రీడాభిమానులంతా తరలివచ్చి ఈ పోటీలను విజయవంతం చేయాలని వారు కోరారు. జిల్లాలో ఈ నెల 3, 4, 5వ తారీఖున సబ్ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. మన నంద్యాల జిల్లా నుంచి ఎంపికైన సబ్ జూనియర్స్ మహిళా క్రీడాకారులు ఈ నంద్యాల జిల్లా జట్టు ఇంటర్ డిస్ట్రిక్ట్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకొని నంద్యాల జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని నంద్యాల జిల్లా నంద్యాల డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఫుట్బాల్ సెక్రటరీ అయిన నేను వీళ్ళు మన ప్రతిభ నిరూపణ నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. స్థానిక శ్రీ జంబుల పరమేశ్వరదేవి ఆలయం ఎదురుగా వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ నెల 29వ తేదీన గురు పౌర్ణిమ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ పవిత్రమైన రోజున నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి సాయిబాబా కృపకు పాత్రులు కావాలని వారు పిలుపునిచ్చారు. మరోవైపు గురు పౌర్ణిమను పురస్కరించుకొని ఆలయంలో 41 రోజుల పాటు కొనసాగే అఖండ బాబా నామస్మరణ కార్యక్రమాన్ని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభించినట్లు ఆలయ కమిటీ పేర్కొంది. ఈ ఆధ్యాత్మిక మహోత్సవాలు మరియు గురు పౌర్ణిమ వేడుకల విజయవంతం కోసం భక్తులు తమ వంతుగా ధన, వస్తు రూపేణా విరాళాలు అందించి సహకరించాలని నిర్వాహకులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ జమ్ములాపరిస్థితి గుడికి ఎదుర్కొన్నటువంటి సాయిబాబా గుడి నందు నాగసాయిబాబా దేవాలయం నందు 27వ తారీఖు నుంచి పోయిన నెల 18వ తారీఖు నుంచి వచ్చే నెల 29వ తారీఖు వరకు 41 రోజు అఖండ నామస్మరణ ఓం సాయి శ్రీ సాయి నాన్ స్టాప్ నామం జరుగుతుంది. దానికి గుంటూరు వాస్తవ్యులు ప్రసాద్ గారు పంపించి అఖండ నామాన్ని సప్తాహం అంటే దాన్ని 41 రోజు మండలం పూర్తి చేయిస్తున్నారు బాబావారు. కాబట్టి ప్రతి ఒక్కరు కనీసము నామాన్ని స్మరించడానికి కానీ నామాన్ని చూద్దామనడానికి కానీ కొందరు వస్తారని ఆశిస్తున్నాను. అలాగే చేయబోయే 29వ తారీఖున గురు పౌర్ణమి వేడుకలకు అంగరంగ వైభవంగా అందరూ వచ్చి గురు పౌర్ణమి వేడుకలు పూర్తి చేస్తారని 27వ తారీఖున ఊరేగింపు కార్యక్రమం చేయవలసిందిగా నంద్యాల పట్టణ వాస్తవ్యులను, పల్లెవాసులను, భక్తులు అందరినీ కోరుచున్నాను. అలాగే 28వ తారీఖున సుదర్శన హోమం నందా పూజారి చేత సుదర్శన హోమం జరుగుతుంది. కాబట్టి సుదర్శన హోమంలో ప్రతి భక్తుడు కూర్చొని ఇక్కడ సుదర్శన యాగం పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాను. 28వ తేదీన జరగబోయే గురు పౌర్ణమి వేడుకలు ప్రతి ఒక్కరూ అందరూ వచ్చి వేలాది వేలతో వస్తారని ఆ సాయినాథుని మనసారా ప్రార్థిస్తూ భక్తులు వచ్చినందరికీ సహాయం చేసిన ప్రతి అందరికీ ధన్యవాదములు. పెద్దలందరికీ నమస్కారములు. తాజాగా విడుదల చేసిన ఏపీ సెట్ ఫలితాల్లో రావుస్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని కళాశాల చైర్మన్ అప్పారావు, డైరెక్టర్ మోనిచంద్ర పేర్కొన్నారు. అగ్రికల్చర్ విభాగంలో నార్లహాసిని 82వ ర్యాంక్, వెంకట మనోహర్ 635వ ర్యాంక్, వైష్ణవి 717వ ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో తిరుమంచరి 1690వ ర్యాంక్, ఇస్రత్ సుల్తానా 1859వ ర్యాంక్, రుఖాయా 3221వ ర్యాంక్, ఆయేషా 3269వ ర్యాంక్ సాధించడం జరిగిందని కళాశాల యాజమాన్యం తెలిపారు. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగంలో 1000 లోపు 3 విద్యార్థులు, 3000 లోపు 6, 5000 లోపు 10 మంది, 10,000 లోపు 21 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని తెలిపారు. ఇంజనీరింగ్లో 2000 లోపు 2, 5,000 లోపు 4, 10,000 లోపు 13 మంది, 15,000 లోపు 20 మంది ర్యాంకులు సాధించారని ప్రకటించారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల వారు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుంకయ్య, జగదీష్ రావు, సంగమేశ్వరయ్య, నారాయణ స్వామి పాల్గొన్నారు. నంద్యాల జిల్లా మరియు పరిసర ప్రాంతాల
ప్రజలకు నమస్కారం. నిన్న వెలువడినటువంటి ఏపీ ఎప్సెట్ 2026 ఫలితాలలో రావుస్ జిల్లా లీడింగ్ ఫలితాలను సాధించిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. చూస్తే నిన్న వెలువడినటువంటి ఏపీ ఎప్సెట్ ఫలితాల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో హాసిని స్టేట్ లెవెల్ 82nd ర్యాంక్, 100 లోపు స్టేట్ లెవెల్ ర్యాంక్ సాధించిన విద్యార్థి నర్ల హాసిని 82 ర్యాంక్, వెంకట మనోహర్ 635 ర్యాంక్, మిద్దె వైష్ణవి 717 ర్యాంక్. చూస్తే 1000 లోపు 3 విద్యార్థులు సాధించడం జరిగింది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో. అదేవిధంగా షేక్ సమీరా 2431 ర్యాంక్, లక్ష్మీ నీరజ 2569 ర్యాంక్, నయన్ 3043 ర్యాంక్, ముస్తబిరా సిరా 3175 ర్యాంక్, సానియా 3984, వెంకట సువేదిత 4569 ర్యాంక్. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో తిరుమంజరి 1696 ర్యాంక్, ఇష్రత్ సుల్తానా 1859 ర్యాంక్, రుఖయా 3221 ర్యాంక్, ఆయేషా 3269 ర్యాంక్. ఈ విధంగా చూస్తే ఇంజనీరింగ్ విభాగంలో మొత్తంగా 2000 లోపు 2 విద్యార్థులు సాధించడం జరిగింది. మొత్తంగా అగ్రికల్చర్, ఫార్మసీ మరియు ఇంజనీరింగ్ విభాగంలో 15,000 లోపు 46 మంది విద్యార్థులు సాధించి జిల్లా లీడింగ్ రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. I secured 1969 marks in APMSET. Firstly, I want to thanks my parents, teachers, and college management and Moni sir for supporting me. Thank you all. APMSET లో 82nd ర్యాంక్ వచ్చింది. Firstly, I would congratulate everyone here for getting great ranks, and the reason is parents. వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే ఇంత దాకా వచ్చాను. అండ్ మోనీ సార్, అప్పారావు సార్ వీళ్ళంతా నా వెనకాల నిలబడి నేను చేసిన తప్పుల్ని కరెక్ట్ చేశారు. సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ద్వారా నేను చేసిన తప్పుల్ని కరెక్ట్ చేసుకొని ఇంత దాకా వచ్చాను. అండ్ మెటీరియల్స్, ప్రతి వీక్ జరిగే ఎగ్జామ్స్, వాటన్నిటిలో ఏ స్టేటస్లో ఏ లెవెల్లో ఉన్నానని తెలుసుకొని నన్ను నేను అప్గ్రేడ్ చేసుకొని వీళ్ళు ఇచ్చిన సహకారంతో నేను కింద పడిపోతున్న ప్రతిసారి వీళ్ళు నా వెనకాల నిలబడి నా భుజం తట్టి నన్ను మంచిగా మోటివేట్ చేశారు. సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్. అండ్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డోన్లో హైడ్రామా, పోలీసులపై దొంగల ముఠ రాళ్ల దాడి, ఎదురు కాల్పులు. పెళ్లి పత్రికల వివాదం, యువకుడి బలవన్మరణం. నాంద్యాలలో దస్తావేజు లేఖర్ల భారీ ధర్నా, రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరించవద్దు, అసోసియేషన్ డిమాండ్. ఏపీ ఈఎంసెట్ ఫలితాల్లో రావస్ విద్యార్థుల ప్రపంచం. నాంద్యాలలో ఘనంగా ఈ నెల 29వ తేదీన గురు పౌర్ణిమ వేడుకలు, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని నిర్వాహకుల పిలుపు. నాంద్యాలలో రేపటి నుంచి అంతర్ జిల్లాల సబ్ జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ టోర్నమెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.